సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బిజీనే ఉద్యమ కొట్టట్లా బాధ్యతలు అలాంటివి. ఉద్యమ సమయంలో పార్టీ ఉద్యమము అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అలా పనిచేసాం. ఇప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సాగునీటి పారుదల, శాసనసభ వ్యవహారాలు రెండు కీలకమైన బాధ్యతలు ఉండడం వల్ల డెఫినెట్గా కొంత ఒత్తిడి అయితే ఉన్నటువంటి మాట వాస్తవం. ఇవి కాక మళ్ళీ పార్టీ పనులు ఉండేదే ఉన్నాయి. కాలికి బల్పం కట్టుకుని తిరగటం, దానికి తోడు మధ్య మధ్యలో ఉప ఎన్నికలు, అది ఉప ఎన్నికలు ఇప్పుడు వరకు కార్పొరేషన్ ఎన్నికలు, ఉప ఎన్నికలు రకాలుగా వస్తూ వచ్చినాయి. ఇంట్లో తిట్టట్లా? ఇంట్లో ఇబ్బంది అయితే ఉంది. అప్పుడప్పుడు దాదాపు 15 సంవత్సరాలు నాన్నగారు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తుంటారు అనే పరిస్థితి పిల్లలు అంటుంటారు. వాళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళడము, వాళ్ళు లేచి రెడీ అయ్యే వరకే మళ్ళీ మనం జనంలో వెళ్ళేటువంటి పరిస్థితి కలిగి కొంత కుటుంబ పరంగా అయితే డెఫినెట్గా ఆ ఒత్తిడి అయితే ఉంటుంది. న్యాయం చేయలేకపోతున్నాం అనే బాధ ఉంటుంది. బట్ వైడర్ అంటే ఒక గ్రేటర్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, రాష్ట్ర దృష్ట్యా, పార్టీ బాధ్యతల దృష్ట్యా ఇంకా తప్పని పరిస్థితి. బట్ కీలకమైన ఏజ్ కదా అది కూడా. ఈ వయసులోనే 15 సంవత్సరాలు, ఎస్ 15 సంవత్సరాల నుంచి ఇదే లైఫ్ అంటే మంచి యవ్వన దశలో పిల్లలు నిజంగా 10th క్లాస్ లోపే తల్లిదండ్రులతో ఉండేటువంటి ఎఫెక్షన్. ఒకసారి కాలేజ్ ఎడ్యుకేషన్ వస్తే దూరం అయిపోతారు. కరెక్ట్. న్యాచురల్గా ఇప్పుడైతే ఇంకా మారుతున్న ట్రెండ్స్లో విదేశాలకు వెళ్ళి చదవడము, పిల్లలు ఇంకా తల్లిదండ్రులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఆ ఏజ్లోనే మాకు కీలకమైన ఉద్యమ దశ ఉండడం వల్ల ఆ సమయంలో మేము పిల్లలతో బాగా గడపలేకపోయామనే ఒక అసంతృప్తి పిల్లల్లో మాత్రం మిగిలిపోయింది. మాకు కూడా కొంత ఉంది. మీ మిసెస్ వైఫ్ లక్కీ ఏంటంటే మా వైఫ్ ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా హౌస్ వైఫ్గా పిల్లల్ని జాగ్రత్తగా చదివించడము, ట్యూషన్స్ కానీ చదువు చెప్పడం కానీ జాగ్రత్తగా వాళ్ళని ఎడ్యుకేషన్ అంతా కూడా తాను దగ్గరగా ఉండి చూసుకోవడం వల్ల నిజానికి నేను ఇంత టైం స్పెండ్ చేయగలిగాను. చాలాసార్లు విసుక్కుంటారు, ఇంకా విసుక్కొని ఇంకా అర్థం చేసుకొని సహకరించేటువంటి దశ వచ్చేసింది. ఇంతేలే, ఇంకా చేయగలిగింది ఏం లేదు అనే స్థితి వచ్చింది. ఏదో ఏం చేసేది ఉంది, ఇంకా చేసేదేం లేదు. రోజు 11కి వచ్చినా తలుపు తీయాల్సిందే, అంతే. వాళ్ళకి నిద్ర ఉండదు పాపం. మళ్ళీ పొద్దున్న లేచి పిల్లలు సర్దాలి కదా. పొద్దున్నే ఇంకా మళ్ళీ వాళ్ళు చదివించడం, తయారు చేయడం, స్కూల్కి పంపడం. సో అలవాటు అయిపోయింది అది, ఈ లైఫ్. సో ఇప్పుడు దాంతోపాటు ఈ డ్రెస్సు వ్యవహారం అంతా కూడా కొత్త లేని పెద్దరికం, వయసు కంటే మించి పెద్దరికంగా ఎందుకు ఉండాలనిపిస్తుంది? మామూలుగా ఈ వయసులో వాళ్ళు ఏంటంటే కలర్ఫుల్ షర్ట్లు ఉండాలనిపించడం, టీ-షర్ట్లు కొంచెం అట్లా. ఇంకా పబ్లిక్ లైఫ్లో అలా అయిపోయిందంటే ఇంకా ప్రజలు మనను అలా చూడడం అలవాటు పడ్డ తర్వాత ఇంకా ప్రజలకి ఏది ఇష్టమైతే మనం ప్రజలకు అనుకూలంగా నాయకుడు నడుచుకోవాల్సిన రోజులు. ఇంకా నా ఇష్టానుసారంగా నేనుండే అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు మన ఇష్టాల కంటే ప్రజల ఇష్టాలకే మనం తలొగ్గాల్సి ఉంటుంది. ప్రజల యొక్క ఆలోచన, ప్రజల ఇష్టాలు, ప్రజల అవసరాలు, ప్రజలకు అనుగుణంగా నాయకుడు నడవగలిగినప్పుడే నాయకుడిగా నిలబడగలుగుతాం. కరెక్ట్. అది అంటే ఇప్పుడు ఇక్కడ కూడా డ్రెస్సులు వ్యవహారం ఇదంతా కూడా మీ మామయ్య ఆదర్శం అనుకుంటా, సీఎం. అంతేగాని ఇంకా ఒకటే డ్రెస్, ఆయన కూడా డ్రెస్, ఆ సైజు కూడా మారలేదు. కేసీఆర్ గారిది అయితే 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఆ సైజు కూడా అంతే. సైజు ఇంచు తగ్గింది లేదు, 1 ఇంచు పెరిగింది లేదు. సరే, వారంతా మేము మెయింటైన్ చేయలేకపోయినా వారి పద్ధతులు, వారు మాకు చూపించినటువంటి మార్గం మాత్రం తప్పకుండా మేము నడుచుకుంటాం. 12 సంవత్సరాలు ఉద్యమం, 3 సంవత్సరాలు అధికారం. ఈ ఉద్యమకారుడి జీవితంతో పోలిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంత్రిగా, టీఆర్ఎస్లో కీలకమైన వ్యక్తిగా ఏ జీవితం బాగుందనిపించింది? సంతృప్తిగా ఉంది చెప్పాలంటే ఉద్యమ కాలంలోనే అనిపించింది. అంటే ఒక గొప్ప తృప్తి ఉండేది. అంటే మేము చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నా, ఇబ్బందులు ఎదుర్కొన్నా, చాలా రోజులు దూరంగా ఉన్నా, జైళ్లలో పడ్డా, అరెస్ట్లు అయినా, ప్రజల నుంచి అంటే నాయకుడికి ఏమైందంటే ప్రజల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్, ప్రజల దీవెన అందులో చాలా గొప్ప. అదే పెద్ద కిక్. అది హాయిగా నిద్రపోగలుగుతాం రాత్రింటికి పోతే. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు, ప్రజల అవసరాలు ఎక్కువగా ఉండడము, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడము, రకరకాలుగా ఒత్తిళ్లు, రకరకాల సమస్యలు, అది ఎంత కష్టపడి చేయాలన్నా అనుకోనటువంటి ఇష్యూస్ ఏవో దాంట్లోకి వచ్చి అవి అడ్డుపడతా ఉంటాయి. అవి ప్రజలకు అల్టిమేట్ గా డెలివరీ కావాలి తప్ప నీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, నీకు ఏం ఇష్యూస్ వచ్చినాయి, నీ కోర్టు వచ్చిందా, ఇంకోటి వచ్చిందా, వాడికి అవసరం లేదు. ఎండ్ రిజల్ట్ ఇస్ వాళ్ళకి కావాలి. అది చేయలేక, దాన్ని అందించలేక ఒక మానసికమైన సంఘర్షణ,
ఒక ఒత్తిడి, ఎక్కడో ఇంకా మనం రీచ్ కావట్లేదేమో, ఇంకా రీచ్ కావాలేమో, ఇంకా పరిగెత్తాలేమో అనేటువంటి దాంట్లో డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత తృప్తి అయితే, అంటే ఉద్యమ కాలంలో ఉన్నంత తృప్తి పొందలేం. అంటే వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇంకా ఏదో ఇంకా అందుకోలేకపోతున్నామేమో, ఇంకా ప్రజలకు ఇంకా స్పీడ్ చేయాలి, స్వేచ్ఛ ఉంటుంది, ఇక్కడ స్వేచ్ఛ తక్కువ, ఇక్కడ స్వేచ్ఛ అసలే ఉండదు. అదే అన్ని కూడా ఒక నిబంధనలు, ఒక సిస్టమ్ లో పనిచేయాలి, చట్టంలో ఉండాలి, మనం ఏముండదు. అవును, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక మాట తోలటానికి లేదు, అక్కడ ఉద్యమ నాయకుడిగా ఏమన్నా చెల్లిపోటు అయిపోయింది. అంటే కొంత ప్రజల్లో అంటే క్షమించేటువంటి పరిస్థితి ఉంది. సరే ఉద్యమం కోసం చేస్తున్నారు కదా, వ్యక్తిగతంగా లేదు కదా అనేటువంటిది ప్రజల్లో డెఫినెట్ గా ఏదైనా ఒక సందర్భంలో ఒక తప్పటడుగు పడ్డా ప్రజలు మనల్ని దీవించారు, ప్రజలు దాన్ని అర్థం పట్టించుకునేవాళ్ళు. కానీ ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ఒక నాయకత్వంలో పొజిషన్లో ఉండి చాలా పార్టీలతో చెడుగుడాడేసి ఎడాపెడా వాంచేసేవాడు. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఇది రిసీవింగ్లోకి వచ్చింది. ప్రతిపక్షాలు మంత్రిగా హరీష్ని టార్గెట్ చేస్తాయి అప్పుడప్పుడు, డెఫినెట్గా. సో విమర్శలు చేస్తున్నారు. ఈ కాంట్రాస్ట్ ఎట్లా ఉంటుంది? అంటే ఉద్యమ సమయంలో ఇష్యూ ఏదైనా దాన్ని తెలంగాణకు తెచ్చేవాళ్ళు, అల్టిమేట్గా అంశాన్ని తెలంగాణకు తెచ్చేవాళ్ళు, అవతల డిఫెన్స్లో పడిపోయారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతిదానికి జవాబుదారితనం ఉండాలి, వారు ఏదడిగినా మనం దాన్ని కరెక్ట్గా చెప్పగలిగేటువంటి స్థితిలో ప్రభుత్వంలో కూడా ఉండాల్సిందే. సో ఆ కాంట్రడిక్షన్ ఉన్నప్పటికీ కూడా, కానీ ఒక సంతోషం ఏముందంటే డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెసిసివ్గా కేసీఆర్ గారు తెలంగాణ నాయకుడు, ఉద్యమకారుడు ఉండడం వల్ల గతంలో కంటే ఏ డిపార్ట్మెంట్లో చూసినా, ఏ రంగంలో చూసినా మెరుగైన ఫలితాలు ఇవ్వగలుగుతున్నాం కనుక ప్రతిపక్షాలకు మేము గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నాం. మీరేం చేశారు, మీ 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు, 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు, ఇంతకాలం మీ రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ 2.5 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కానీ, అంటే ఆ మార్పును ప్రజలకు మేము చూపించగలం. వాళ్ళు 10 సంవత్సరాలు వరుసగా పవర్లో ఉండటం వాళ్ళకి దురదృష్టం. అంటే దురదృష్టం కంటే కూడా నిజానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు డిఫెన్స్లో ఉన్నారు కదా, నాయకత్వాలు ఎక్కువ కొంత ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ నిర్లక్ష్యం వల్ల వీళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వాల్లో భాగస్వామ్యం ఉండడం వల్ల ఈ రోజు వాళ్ళు ఆన్సర్ చెప్పలేదు, డిఫెన్స్లో పడిపోయారు. ఆ మార్పు, ఆ గణనీయమైనటువంటి మార్పు మనం కొంత చూపించగలిగాం. ఈ రోజు విద్యుత్ రంగంలో కావచ్చు, మిషన్ కాకతీయ పేరిట చెరువులు చేయడంలో కావచ్చు, సంక్షేమ కార్యక్రమాల్లో కావచ్చు, అనేక రంగాల్లో కూడా ప్రభుత్వం ఈరోజు డ్రింకింగ్ వాటర్ మిషన్ భగీరథ కార్యక్రమంలో కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రభుత్వం మెరుగ్గా ఉండడం వల్ల మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు విమర్శలు ఒక ఉండటం వేరు, వ్యక్తిగతంగా కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడు రాజకీయాలు. ఇదివరకు పరిస్థితి పోయింది, ఇప్పుడు దిగజారిపోయినాయి, బాగా దిగజారిపోయినాయి. అది ఒక్కొక్కసారి చాలా బాధ కలిగిస్తుంటాయి. అంటే ఇంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పూర్తిగా మడ్స్లింగింగ్ అనేటువంటి జరిగిపోయి వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇవి చేసినప్పుడు ఒక రకమైన బాధ, అంటే ఈ రాజకీయాల్లో ఇంత దిగజారుడు రాజకీయాలు వచ్చిన తర్వాత కొంత బాధ అయితే డెఫినెట్గా కలుగుతుంటుంది. అంటే ఏమైందంటే ప్రజానికంలో కూడా ఒక విమర్శ వచ్చినప్పుడు మన మీద ఎంత విశ్వాసం ఉన్నా ఒక 5% ఒక 10% ప్రజలు ఇది నిజమేమో అని ఏ 10% నమ్మినా కూడా మన క్యారెక్టరు, మన వ్యక్తిత్వము, మనము తగ్గిపోతామనేటువంటి ఒక బాధ, ఆందోళన మాత్రం డెఫినెట్గా ఉంటుంది. సరే, ఆ బురదను మనం కడుక్కోవడానికి సమయం పడుతుంది, మన నిజాయితీ నిరూపించుకోవడానికి 6 నెలలో, సంవత్సరమో 2 ఏళ్ళలో పడుతుంది. కానీ ఈలోపు ఈ షార్ట్ టర్మ్ దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా విజువల్స్లో అది ఏ రకమైన సంకేతం పోద్ది అనేటువంటి ఒక ఆందోళన, ఒక బాధ అయితే ఉంటుంది. అంటే బాగా బాధించింది ఏదైనా ఉందా ఈ 3 ఏళ్లలో ప్రతిపక్షాల నుంచి కానీ ఇతర వర్గాల నుంచి కానీ వచ్చిన విమర్శల్లో? సరే, అంటే విమర్శలు అంటే ఇప్పుడు ప్రాజెక్టులు మీరు చేయట్లేదు అంటారు ఒకవైపు, ఇంకోవైపు ఏం చేస్తున్నారంటే దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళ పేరు మీద హైకోర్టులో కేసులు వేయడము, అక్కడేదో పులులు ఉన్నాయని చెప్పి పోయి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు అంటే ఒకవైపు వారే అడ్డుకుంటూ ఇంకోవైపు పని జరగట్లేదు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, విఫలమైంది అనేటువంటిది ఒక మాట్లాడినప్పుడు అన్ని మనకు అర్థమవుతుంటాయి, ఎవరున్నారు దాని వెనక, ఎవరు వేయించారు అన్నీ మనకు తెలుస్తుంటాయి. ఇంకోవైపు చేయట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళే పాదయాత్రలు చేయడం, అత్యధిక రైతు ఆత్మహత్యలు మీ దగ్గరే జరుగుతున్నాయని ఇంకోవైపు విమర్శ చేస్తుంటారు. రెండూ మనం అర్థం చేసుకోగలిగి తెలుసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు ఇంకా అవినీతి ఆరోపణలు చేయడం, ప్రభుత్వాలు డబ్బులు తిన్నారని, ఇదని, ఇందులో అవినీతి జరిగిందని, అసలు
ఈపీసీ విధానాన్ని రద్దు చేసి, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసి, సర్వే డిజైన్ తీసేసి అత్యంత పారదర్శకంగా మనం తీసుకొచ్చాం. మిషన్ కాకతీయ లాంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏదో కమిషన్ కాకతీయ అని, వాస్తవానికి 22%, 20%, 16% లెస్ పోయి ప్రతి రూపాయి కూడా ఈ ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ లో టెండర్ పెట్టాం. కానీ ఇందులో చాలా అవినీతి జరిగిందంటారు. ఒక నాయకుడు అంటాడు 10,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది మిషన్ కాకతీయలో అంటారు. 25,000 అవినీతి జరిగిందని ఇంకొక ఆయన అంటారు. అసలు ఖర్చు పెట్టింది ఎంత? 2,000 కోట్లు. బిల్లులు ఇచ్చింది ఇప్పటి వరకు 2,500, 2,400 ఉంటుంది. కానీ ఇందులో 10,000 కోట్లు తినేసినారంటారు. ఇంక ఏం చెప్పాలి? ఆ రకమైనటువంటి పరిస్థితులు అయిపోతాయి. ఇంకా ప్రతిదానికి విమర్శించే వాళ్ళు 10 మంది, మనం ఇంకా రోజు వాళ్ళ విమర్శలకే సమాధానాలు చెప్పుకుంటుంటే ఇంకా పని ఏం చేయాలి? ప్రతిరోజు వాళ్ళు విమర్శించడము, మనం దానికి ఆన్సర్ చెప్పుకోవడం, సమాధానం చెప్పుకోవడం. ఇది రాజకీయాల్లో ఏమైపోయిందంటే ఒక రకమైన పరిస్థితి వచ్చింది. ఇంకా మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా ఏం చెప్తాంలే, ఒకసారి 2 సార్లు చెప్తాం, ఇంకా మన పని మనం చూపించి అల్టిమేట్ గా డెలివరీ ప్రజలకు మనము ఇవ్వగలిగినప్పుడు అన్ని ప్రశ్నలకు అదే సమాధానం చెప్తుంది, అన్ని విమర్శలు. కానీ ఇంకా పనితీరుతోనే రుజువు చేసుకోవాలనేటువంటి ఫీలింగ్. ఇక పోనీ కోర్టుల్లో కేసులు వేద్దామంటే ఎంతమంది మీద వేద్దాము, ఎన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరుగుదాము, ఇదే పని అవుద్దా అనేది ఒక ఫీలింగ్. అవును. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పుకునే ప్రధానమైన స్కీమ్లో మిషన్ కాకతీయ ఉంది, భగీరథ ఉంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రధానంగా, సంక్షేమ రంగం. సంక్షేమం సరే అది చాలా ఉన్నాయి. రోడ్లలో కూడా బాగా చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు నేషనల్ హైవేస్ లో చాలా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తేవడం. ఇలా R&B రోడ్లు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్డు, ప్రతి మండలానికి డబుల్ రోడ్డు. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే బెస్ట్ రోడ్స్ ఎక్కడ ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఉన్నాయి. ఒకప్పుడు మన గుంతల రోడ్లు చాలా యాక్సిడెంట్, ఇప్పుడు అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో లేదు. ఓకే.